దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి మాజీ మంత్రి హరీష్ రావేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. దుబ్బాక అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సైతం సిద్దిపేటకు తరలించారని విమర్శించారు. ఇలాంటి నాయకులకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఎంపీ రఘునందన్ రావు విస్తృతంగా పర్యటించారు. చేర్వాపూర్, ధర్మాజిపేటతో పాటు పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. దుబ్బాక నుంచి గెలిచిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉత్సవ విగ్రహాల వద్ద కనిపించడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎప్పుడూ కృషి చేయలేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కోరాల్సిన ఎమ్మెల్యే పబ్బు కావాలని అడిగి ప్రజలను మద్యం బానిసలుగా మార్చాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇలాంటి నాయకులకు గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. మన దుబ్బాకలు ఇంకా మంచోళ్ళు కాబట్టి రాని దుబ్బాకకి హరీష్ అనేటోడు రాకుండా చేయాలి. మనం ఏడికొచ్చాడ చాటలు చీపీర్లు పట్టుకోవాలి. ఉంటే కోమటి చెరువుకి 100 కోట్లు వంచబోయినాడు. ఎన్ని వంచబోయిండు? మరి మన రామసముద్రానికి 10 కోట్లు ఇవ్వాలి. నడుస్తేటట్టు ఉందా రామసముద్రం? వాడికి సిద్దిపేటలేమో పడగలు కావాలి కోమటి చెరువుకి. దుబ్బాకకు మాత్రం అసలు ఏమి రాకుండా చేసింది ఎవడంటే హరీష్. ఓ మెడికల్ కాలేజ్ రానియలే, ఓ ఇంజనీరింగ్ కాలేజ్ రానియలే, ఓ పాలిటెక్నిక్ కాలేజ్ రానియలే. దుబ్బాకకి ఎవడన్నా అన్యాయం చేసిందంటే మొట్టమొదటి మనకు శత్రువు ఎవడంటే హరీష్ రావే. అందుకని మళ్ళా గిటవాడు పొరపాటున మీ ఊరికి వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతాడు. మా మామ మంచిగా చేసిండు, 2000 పింఛన్ ఇచ్చిండు. అడగాలి మీరు. వారి 200 పింఛన్ ఉన్నప్పుడు కోటర్ ధర 20 రూపాయలు ఉండే. అప్పుడు ఎవరన్నా ఊర్లో కోటర్ అమ్మాలంటే ఏడ పోలీసు వాళ్ళు వస్తారో, ఏడ ఎక్సైజ్ వాళ్ళు వస్తారో అని దొంగతనంగా ఒక కోటర్ దొరకాలంటే కష్టమవుతుండే. కానీ పొద్దుగా లేవగానే 6 గంటలకు దుకాణం తీయగానే ఉన్నాయా పెద్దవి కూడా ఉన్నాయా అది ఏదంటే అవి దొరుకుతున్నాయి. ఇగో ఇది వాళ్ళ మామ చేసినటువంటి డెవలప్మెంట్. 200ని 2000 చేసిన అంటాడు. ఇప్పుడు ప్రతి కిరాణా దుకాణంలో పోలీసు వాళ్ళు నిల్చొని అమ్ముర్రి ఆదాయం వస్తలేదు సర్కారుకైనా మీకు. ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకొకటి లేదు. వాళ్ళ మామకి ఇవి ఇష్టమని మనందరికీ కూడా అవే అలవాటు చేసేటువంటి కార్యక్రమం పెట్టిరు. అందుకని ఒకసారి అసొంటి వాళ్ళని మళ్ళీ ఊర్లోకి రానియకుర్రి. చూస్తే ఎర్రగా బుర్రగా మంచిగా నవ్వుకుంటూ ఉంటాడు. కానీ మంది కొంపలు కూల్చాలంటే వినోడు ఇంకొకటి ఉంటాడు. దుబ్బాక రామలింగారెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత వెనుకబడ్డదంటే దానికి ఒక్కడి కారణం హరీష్ రావు కారు గుర్తు తప్ప ఇంకొకటి కాదు. సిద్దిపేటలో ఎన్ని డివైడర్లు పెట్టుకున్నాడు. సిద్దిపేటలో రింగ్ రోడ్ ఉంటుంది, 2వ రింగ్ రోడ్ వస్తుంది. సిద్దిపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. దుబ్బాకకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా? ఈ ప్రభాకర్ రెడ్డి సిద్దిపేటలో మీటింగ్ పెట్టి హరీష్ అన్న మాకు ఒక పబ్బు తీసుకురా అని అడుగుతుంది. పబ్బు అంటే ఆడపిల్లలు కూడా పోయి తాగాలనేది ప్రభాకర్ రెడ్డి కోరిక. ఇక పైసలు ఎక్కువైనటువంటి మాటలు తప్పితే ఇంకేందనేది ఒకసారి ఆలోచించు. ఏడ లేకుండా వాడు ఉంటే పాతోడు కలెక్టర్ వెంకటరామరెడ్డి అన్న దొంగ తర్వాత రాజకీయాలకు వచ్చిండు. ఏ ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్లు ఎవరే వాళ్ళకి ఇవ్వలే. తర్వాత వాడు కలెక్టర్ గోలుకి రాజీనామా చేసిండు. ఈ 20 ఇండ్లు ఏవైతే లక్ష రూపాయలు తీసుకొని 20 ఇండ్లు కట్టిస్తా అని మీ పాత కౌన్సిలర్ చేసిండో దొంగతనం, దాంట్లోకి వచ్చిన పైసలే ఇప్పుడు మీకు ఇస్తా ఉన్నాడు. ఎమ్మెల్యే సాబ్ గెలిచి దాదాపు 27 నెలలు అవుతుంది. 27 నెలల కోలే ఎవరన్నా దుబ్బాకోలు పోతే మీ ఎమ్మెల్యే సాబ్ ఏం చెప్పిండంటే పుణ్యానికి వేసిర్రా నాకు ఓటు, పైసలు తీసుకొని ఓటేసిర్రు అన్నాడు. ఎందుకు రావాలి, ఏం పని చేయాలి మీకు అని అడిగిండు. ఆయనకు పైసలు తప్ప దుబ్బాక ప్రజలు అవసరం లేదు. ఆయనకి సిద్దిపేటలో ఉంటాడు ఎమ్మెల్యే. దుబ్బాకకు పట్టిన దరిద్రం ఏమైనా ఉంది, దుబ్బాక ఏమైనా వెనుకబడ్డదంటే దానికి మొట్టమొదటి కారణం ఏమిటి ఎమ్మెల్యే హరీష్ రావు అనేటోడు. గదే దొంగలు 20 మందిని వేసుకొని తిరిగింది తప్ప ఊరు కోసం ఒక్కరోజు ఆలోచించలేదు.